ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుని నామమున వందనాలు. Very happy to meet all of you on this day. I hope my audio is fine. ఎస్ బ్రదర్, ఈ ఆడియో ఇస్ గుడ్. ఈ Yeah, రోజు yeah. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. So for this evening, for our meditation, we start from 1 Corinthians chapter 9. ఈ సాయంత్రం మన ధ్యానం కొరకు 1 కొరింథీయులు 9వ అధ్యాయం చూద్దాం. So Paul starts with a question. Am I an apostle? అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఒక ప్రశ్నతో ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. And he talks about the rights of an apostle. ఒక అపోస్తలుడికి ఉండాల్సిన హక్కుల గురించి మాట్లాడుతున్నాడు. Yeah. 4th verse he says, don't we have rights to eat and drink? 4వ వచనంలో మేము తినుటకు త్రాగుటకు మాకు అధికారం లేదా? And don't we have right not to work and get money because of our preaching? 6th verse. 6వ వచనంలో పని చేయకుండుటకును మేము డబ్బు సంపాదించుకోవడానికి మాకు అధికారం లేదా? Yeah. And then he says, if I don't preach the gospel, woe unto me. 16th verse. 16th verse. 16వ వచనంలో సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. Yeah, if I do not preach the gospel, woe unto me. నేను సువార్తను ప్రకటించకపోయినడల నాకు శ్రమ. Yeah. And then he says, I don't want to use the full rights to preach the gospel, but I want to preach the gospel without any expenses. అయితే చివరికి ఏం చెప్తున్నాడు అంటే, నేను ఈ సువార్తను నా ఇష్టపూర్వకంగా చెప్తున్నాను, నా యొక్క హక్కుల్ని నేను ఉపయోగించుకోవటం లేదు అని. Yeah. See how Paul is careful in not using the rights as a preacher. ఒక బోధకుడుగా ఆయనకున్నటువంటి అధికారాలని హక్కుల్ని ఉపయోగించుకోకుండా ఎలా ఉండాలో చెప్తున్నాడు పౌలు. It is not a sin. అది పాపమేం కాదు. But he says all things are lawful, but all are not profitable. అయితే అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, అన్నీ చేయదగినవి కానీ అన్నీ కూడా మంచి ఉపయోగకరమైనవి కావు. Yeah, that he says in chapter 10 and verse 23. 10వ అధ్యాయం 23వ వచనంలో చూస్తాం మనం. Yeah, if we say I have right for this, I have right for that, I have entitlement for this, there is no end. ఆయన అలా చెప్పుకుంటూ పోతే వాటికి అంతం లేదు. నేను అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇలా ఏమైనా చేయొచ్చు. So this great revelation Paul had from the Lord. అంటే ప్రభువు నుంచి ఈ గొప్ప ప్రత్యక్షత పౌలుకు కలిగినది. As an apostle, I have every right to experience everything. అపోస్తలుడుగా వీటన్నిటిని అనుభవించడానికి నాకు ప్రతి విధమైనటువంటి అధికారము, హక్కు ఉన్నాయి. To enjoy everything. ఈ లోకంలోని చాలా విషయాలని నేను ఆనందించడానికి. But all are not worthy. అయితే అవన్నీ కూడా క్షేమాభివృద్ధి కలుగు చేయవు. And all are not edifying. అవన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవు. All are not profitable. అవన్నీ ఉపయోగకరం కాదు. What a statement he is making. ఎంత మంచి మాట ఆయన చెప్తున్నాడు. He is also telling the same verse in 1 Corinthians chapter 6 and verse 12. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇదే మాట ఆయన మాట్లాడుతున్నారు. Yeah. So there he says all things are lawful, but not all will be worthy. అక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే 12వ వచనం, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. And slightly different way he says all things are lawful, but I will not be a slave to anything. ఆయనకు ఇలా చెప్తున్నారు ఆయన, అన్ని కూడా చేయదగినవే కానీ చేసే విధానంలో మార్పు ఉంది. See, for example, I want to drink coffee. ఉదాహరణకి ఒక ఉదాహరణ చూద్దాము. కాఫీ నేను తాగాలనుకున్నాను. As a preacher, I am having a right to drink coffee. ఒక బోధకుడుగా నేను కాఫీ తాగడానికి నాకు అధికారం ఉంది. But in some place, if there is no coffee, what is my attitude? కొన్ని ప్రదేశాల్లో అక్కడ కాఫీ మాకు అందుబాటులో లేనప్పుడు అక్కడ నా వైఖరి ఎలా ఉంటుంది? Am I a slave to that? నేను దానికి బానిసనయ్యానా? If I am a slave, I will get offended or I will get disturbed.
నేను ఒకవేళ బానిసనై ఉంటే నేను అభ్యంతరపడతాను, నేను కలవరపడతాను. Yeah. So 13th verse he says about the food for the stomach and stomach for the food. 13వ వచనంలో చెప్తున్నారు భోజన పదార్థాల గురించి. భోజన పదార్థములు కడుపునకు, కడుపు భోజన పదార్థములకు నియమించబడి ఉన్నవి. In what context he is telling this verse? ఏ సందర్భంలో ఈ వచనం చెప్తున్నారు? It is the disputes among the saints in the church. సంఘంలో ఉన్న పరిశుద్ధుల మధ్య వచ్చిన ఈ అభ్యంతరాలు, గొడవల వలన వచ్చిన ఈ మాటలు ఇవి. That we can find in the first verse. అది మొదటి వచనంలో మనం చూడొచ్చు. Yeah. When you have a dispute, why you are not going to the saints? మీరు ఒకరి మీద మరి ఒకరి వాద్యం ఉన్నప్పుడు. Yeah. So with respect to disputes, if you have any dispute against any brother, సంఘంలో సహోదరులు ఒక వేరే సహోదరుల మీద ఏదైనా వ్యాజ్యం ఉన్నప్పుడు, you should say, yeah, it is my right, but I am not a slave to that. అవును, అప్పుడు నువ్వు చెప్పొచ్చు ఏంటంటే, అవును దీనికి మాట్లాడడానికి హక్కు ఉంది, కానీ నేను దానికి బానిసని కాదు అని. So the first few verses of chapter 9, Paul is telling, I have right to many things, but all are not profitable and I am not a slave. 9వ అధ్యాయంలో కూడా ఇదే మాట్లాడుతున్నారు. అన్ని చేయదగినవి చాలా ఉన్నాయి, కానీ అవన్నీ కూడా క్షేమాభివృద్ధి కలిగినవి కావు, నేను వాటికి బానిసని కాదు. 19th verse, I will not be a slave to anything, but to win some people, I am becoming a slave to others. 19వ వచనం, 9వ అధ్యాయం 19వ వచనంలో, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. And in order to win Jewish people, I become like a Jew. యూదుల్ని గెలుచుకోవడం కోసం నేను ఒక యూదుడిగా ఉన్నాను. And in order to win the people who are under the law, I became as if I am under the law. ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళని గెలుచుకోవడం కోసం ధర్మశాస్త్రం కింద ఉన్నవాని వలె నేను ఉన్నాను. Those who are not under law, I also become like that, but I am under the law of Christ. నేను ధర్మశాస్త్రం కింద లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రం లేనివాడుగా నేను ఉన్నాను, కానీ నేను క్రీస్తు ధర్మశాస్త్రం కిందనే ఉన్నాను. That we read in the 21st verse. అది 21వ వచనంలో మనం చూస్తాం. And in order to win the weak people, I became weak. బలహీనులను సంపాదించుకోవడానికి నేను బలహీనున్నై ఉన్నాను. Yeah. But he desired the somehow people should be saved. అయితే కోరిక ఏంటంటే ఏదోలాగా మనుషుల్ని నేను సంపాదించుకోవాలి. After telling all these things, ఈ విషయాలన్నీ మాట్లాడిన తర్వాత he comes to 27th verse. 27వ వచనంలో మాట్లాడుతున్నారు, I don't want to be disqualified. After taking all these precautions, I don't want to be disqualified. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోదానేమోనని డిస్క్వాలిఫై అవ్వాలని అనుకోవట్లేదు ఆయన. So you can be a mighty apostle. నువ్వు ఒక గొప్ప అపోస్తలుడు అయి ఉండొచ్చు. You may say, I am not using all the rights. నేను నాకున్నటువంటి అధికారాలు, హక్కులు ఉపయోగించుకోవట్లేదని చెప్పొచ్చు. You may preach the gospel without taking any money. ఎటువంటి ఆ ధనం మీరు ఆశించకుండా నువ్వు సువార్తను బోధిస్తూ ఉండొచ్చు. And you become like a slave, you become like a Jewish man, you become like a weak man. నువ్వు ఒక దాసుడిగా, లేకపోతే ఒక యూదుడిగా, ఒక బలహీనుడిగా ఎలా అయినా ఉండొచ్చు. Somehow to win people. మనుషుల్ని గెలుచుకోవడానికి. But yet you can be disqualified. అయినప్పటికీ నువ్వు భ్రష్టుడు అయిపోయే అవకాశం ఉంది. That's what he says in the 27th verse. 27వ వచనంలో అదే మాట్లాడుతున్నారు. And in order that I will not be disqualified, I want to keep my body as a slave. నేను భ్రష్టుడిని కాకుండా నిమిత్తము నా శరీరాన్ని నేను నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. That is, this body should obey to what I say. అది ఎలా అంటే ఈ శరీరము నేనేం చెప్తున్నానో అది నాకు లోబడాలి. Yeah, I should not obey to what this body says. నా దేహం ఏం చెప్తుందో దానికి నేను లోబడ్డం కాదు. Why people fall in adultery? ప్రజలు ఎందుకు ఈ వ్యభిచారంలో, జారత్వంలో పడిపోతారు? Because their body says you commit adultery. ఎందుకంటే వాళ్ళ దేహం, శరీరం చెప్తుంది ఆ వ్యభిచారంలో పడిపో అని. And they obey to what the body says. అయితే వాళ్ళు, ఆ ప్రజలు ఆ యొక్క దేహం చెప్పేదానికి లోబడతారు. See, the people of Israel, the soldiers, they went to fight. ఇశ్రాయేలు సైనికులు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు, but David's body said, no, you go and take rest, you don't go for fighting. దావీదు యొక్క దేహం, శరీరం చెప్పింది ఏంటంటే నువ్వు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకో, వెళ్ళి యుద్ధానికి వెళ్ళొద్దు అని. You lie down in the bed in the afternoon and you relax and take a nap.
మధ్యాహ్న కాలంలో నువ్వు మంచం మీద పడుకొని విశ్రాంతి తీసుకో, నిద్రపో అని చెప్పింది. So he became lazy listening to this body. అతని శరీరాన్ని యొక్క మాట వింటూ అతను సోమరి అయిపోయినాడు. And he wanted to go around on the roof of his house. ఆ విధంగా అతను లేచిన తర్వాత అతని ఇంటి పైకప్పు మీద తిరుగుతూ ఉన్నాడు. Then his eyes were telling, yeah, I want to lust after this woman. అప్పుడు అతని కళ్ళు చెప్తున్నాయి, అదిగో ఆ యొక్క స్త్రీని మోహపు చూపుతో చూడు అని. So he obeyed to his eyes. అతను తన కళ్ళు ఏమైతే చెప్పాయో ఆ మాట విన్నాడు. He did not make the eyes obey to what he say. అంతేగాని అతను చెప్పినట్టుగా అతని కళ్ళు వినేలాగా అతను ప్రవర్తించలేదు. Yeah. Suppose you are walking on the corridor మీరు మీ ఇంటి సందులో కారిడార్లో నడుస్తూ ఉండొచ్చు. and opposite to you one woman is coming. మీ ఎదురుగా ఒక స్త్రీ వస్తూ ఉన్నప్పుడు And very nearby you have a staircase you can take and go down. మీకు దగ్గరగా మెట్లు ఉన్నాయి, కిందకి వెళ్ళిపోవచ్చు, అవకాశం ఉండింది. Or you can cross that woman and take another staircase to go down. లేకపోతే ఆ స్త్రీని మీరు దాటి కొంచెం ముందుకెళ్ళి అక్కడి నుంచి మెట్లు దిగి కిందికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. Because you want to lust that woman and then go after that. సో ఆ స్త్రీని మోహపు చూపుతో చూసి ఆమె దాటిన తర్వాత మెట్లు దిగాలని అనుకున్నప్పుడు No, your body says, your eyes say, అప్పుడు నీ కళ్ళు ఏం చెప్తాయంటే, don't get down here in this stair. ఇక్కడ ఈ మెట్లు దిగొద్దు, You cross and go on the other stair. వచ్చే ఆ స్త్రీని దాటి అక్కడొచ్చే మెట్లు దిగు అని చెప్తుంది. Nobody will find fault with you. అందులో మీ లోపాన్ని ఎవరు కనిపెట్టలేరు. Nobody knows that you are obeying to your eyes. నీ కళ్ళకి నువ్వు లోబడ్డావని ఎవరికి తెలియదు. But your conscience says you are obeying your eyes and your eyes are not obeying you. నీ మనస్సాక్షి చెప్తుంది ఏంటంటే నీ కళ్ళకి నువ్వు లోబడుతున్నావు కానీ నీ కళ్ళు నీ మాట వినట్లేదు అని. What you should do? అప్పుడు నువ్వేం చేయాలి? Tell your legs to walk in that immediate steps to go down. వెంటనే నీ కాళ్ళకి పని చెప్పాలి, వెంటనే ఆ మెట్లు దిగమని. Yeah, let the eyes fight. కళ్ళు మీతో పోరాటం చేస్తాయి. Yeah, tell your legs, obey me. అయితే నీ కాళ్ళకి నువ్వు చెప్పాలి, నువ్వు నాకు లోబడు అని. And you turn and go down the steps. వెంటనే దిగి అక్కడే ఉన్న మెట్లు దిగి కిందకి పోవాలి. It's only a practical example. ఇది మనం రోజు చూసే ఒక ఉదాహరణ. Whether you are obeying to your body or body is obeying to you. నీ శరీరం నీకు లోబడుతుందా లేదా నువ్వు నీ శరీరానికి లోబడుతున్నావా అని. That's what we read in the 27th verse. అదే మనం ఇక్కడ 27వ వచనంలో చూస్తున్నాం. If you keep on obeying to what your body says, నీ శరీరం చెప్పేదాన్నే నువ్వు ఎప్పుడు కూడా లోబడుతూ ఉన్నట్లయితే, for some people they obey to what their mouth says. Tongue says. కొంతమంది వాళ్ళ నాలుక ఏం చెప్తుందో దానికి లోబడుతూ ఉంటారు. Yeah, the tongue want tasty food. నాలుక ఏం అడుగుతుందంటే రుచికరమైన ఆహారం అడుగుతుంది. Again it is asking. మళ్ళీ అడుగుతుంది. Okay, nothing wrong in taking tasty food. మంచి ఆహారం తీసుకోవడం అనే దానిలో తప్పేం లేదు. But are you a slave? కానీ నువ్వు దానికి బానిసయ్యావా? Sometimes if you don't get, do you grumble or murmur? ఒకసారి నువ్వు ఆ ఆహారం పొందుకోలేనప్పుడు దాని గురించి సణుగుతున్నావా, గొణుగుతున్నావా? Yeah, sometimes no, something may go wrong in the kitchen. కొన్నిసార్లు మనం వంటగదిలోకి వెళ్ళినప్పుడు and food may not be tasty. అక్కడ వంట రుచికరంగా ఉండకపోవచ్చు. Yeah, sometimes the salt may be more. కొన్నిసార్లు ఉప్పు ఎక్కువగా ఉంటుంది. Or spice may be less. లేకపోతే కారం తక్కువగా ఉండొచ్చు. How do you feel? అప్పుడు నువ్వు ఎలా భావిస్తావు? At the time you know whether you are a slave to your tongue or not. సో అక్కడ తెలిసిపోతుంది నువ్వు నీ నాలుకకి బానిసవై ఉన్నావా లేదా అని. You should tell your tongue. మీ నాలుకని నువ్వు పరీక్షించుకో. Yeah, this is the food you eat. ఇదే ఆహారం, దీన్ని తిను అని నువ్వు నాలుకకి చెప్పాలి. That is sufficient for you to give strength. అది నీకు బలం ఇవ్వడానికి సరిపోతుందని చెప్పాలి. Don't desire variety of foods. సో రకరకాల రుచికరమైన పదార్థాల గురించి కోరిక కలిగి ఉండొద్దు. Don't get offended with your wife. మీ భార్యతో అక్కడ అభ్యంతర పడొద్దు ఆ విషయంలో. Don't murmur. Oh, what is it? Every day same food. ప్రతిరోజు ఇదే ఆహారం అని చెప్పేసి అనగద్దు అక్కడ. Every day same dosa you prepare, same chutney you prepare. Can't you change? ప్రతిరోజు అదే దోశ అదే చట్నీ వండుతున్నావు, మార్చలేవా అని అడగద్దు. Tell me what you want, I will buy and give you. నీకేం కావాలో చెప్పు, నేను కొని తీసుకొస్తాను. No. లేదు. Then you are the slave to your tongue. అప్పుడు నువ్వు నీ నాలుకకి బానిసవై ఉన్నావు. Yeah. So God allows in God's children some occasions where the food may not be tasty. కొన్నిసార్లు దేవుడు ఇలాగ అనుమతిస్తూ ఉంటాడు, ఎక్కడైతే ఆహారం రుచికరంగా లేని సందర్భాలని.
I have heard some husbands, no, at the time of eating food, they will throw the plate నేను కొన్ని చోట్ల విన్నాను ఏంటంటే కొంతమంది సహోదరులు అక్కడ తినడానికి ఆహారం రుచికరంగా లేనప్పుడు ఆ ప్లేట్ ని విసిరేస్తారట and they will go away. అండ్ అలాగే బయటకు వెళ్ళిపోతారు. They will say, I will go and eat in a hotel. నేను కావాలంటే బయటకు వెళ్ళి హోటల్లో తింటానని చెప్తారు. Think of how the wife would feel. అప్పుడు భార్య ఎలా బాధపడుతుంది అనేది ఆలోచించాలి. Yeah, you go to hotel. What about the children? What about the wife? నువ్వు హోటల్కి వెళ్ళి తింటావు, పిల్లలు అలాగే భార్య సంగతి ఏంటి? When they are able to eat, why can't you eat? వాళ్ళు తినగలిగినప్పుడు నువ్వెందుకు తినలేవు? So I'm telling born again believers who have heard the truth, they do like that. Throw the plate. అవును, ఇది సత్యమే. ఏంటంటే తిరిగి జన్మించిన విశ్వాసులైన సహోదరులు ఈ తినడం విషయంలో ప్లేట్ ని విసిరేయడం నేను చూస్తా ఉన్నాను. Some people don't have the boldness, but they will push the plate. కొంతమందికి ఆ ధైర్యం ఉండదు, కానీ ప్లేట్ ని తోసేస్తారు. The same sin the people of Israel were doing. ఇశ్రాయేల్ చేసిన అదే పాపం. They were murmuring and grumbling. ఆహారం విషయంలో వాళ్ళు సణుగుతూ గొణుగుతూ ఉన్నారు. Murmuring and grumbling shows that you are dissatisfied. సనగడం గొణగడం అనేది నువ్వు ఒక అసంతృప్తితో ఉన్నావు అనేది తెలియజేస్తుంది. Yeah, that sin we read in the 10th chapter. అది 10వ అధ్యాయంలో మనం చదువుతాం. 10th verse. 10వ వచనం. Among them some were grumbling and they were destroyed by the angel. మీరు సనగకుడి వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. Yeah, they were grumbling. వాళ్ళు సణుగుతూ ఉన్నారు. What is the reason for grumbling? ఎందుకు వాళ్ళు సణుగుతున్నారు? Do you remember when the last time you were grumbling? మీకు గుర్తుందా చివరిసారిగా మీరు ఎప్పుడు సణుగారో? Were you grumbling in the church that they have not given you some responsibility? నీకు ఒక బాధ్యత ఇవ్వనందుకు సంఘంలో సణుగావా? Or they didn't enquire you? They didn't talk to you? ఏదైనా విషయంలో నిన్ను విచారించలేదని అనే విషయంలో సణుగుతున్నావా? Or you have done something and it was not recognized? నువ్వు సంఘంలో ఒక పని చేసావు కానీ అది గుర్తింపు పొందుకోలేదనే విషయంలో సణుగుతున్నామా? Or they are not recognizing your children? మీ పిల్లల్ని వాళ్ళు గుర్తించలేదనే విషయంలో సణుగుతున్నామా? Yeah, all these things may create our heart to grumble. ఇవన్నీ విషయాలు కూడా మన హృదయం సణిగేలాగా చేస్తాయి. Why people grumble? ఎందుకు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు సణుగుతున్నారు? Turn to Psalm 106. కీర్తనలు 106వ అధ్యాయం చూద్దాము. And we find a group of people who started grumbling. ఇక్కడ ఒక గుంపు ఉన్నారు, వీళ్ళందరూ సనగడం మొదలు పెట్టారు. కీర్తనలు 106వ అధ్యాయం. Yeah. 16th verse. 15వ వచనం. They became jealous of Moses and Aaron. Psalm 106 and verse 16. కీర్తనలు 106వ అధ్యాయం 16వ వచనం. వారు తమ దండుపాళెంలో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను యందును అసూయపడిరి. Yeah. Who are these people? ఎవరు ఈ ప్రజలెవరు? Next verse. Earth opened and swallowed Dathan and Abiram. తర్వాత వచనంలో చూడొచ్చు 17వ వచనం. భూమి నెరవిడిచి దాతానును మింగెను, అది అబీరాము గుంపును కప్పివేసెను. That history we read in the book of Numbers. దీన్ని మనం సంఖ్యాకాండంలో చూడొచ్చు. Yeah. When you turn to Numbers, సంఖ్యాకాండం verse 16. Chapter 16 16వ అధ్యాయం and verse 10. 10వ వచనం. Yeah. See here, Korah and his team. Already God has given them some work in the tabernacle. కోరహు అతని సంతతికి దేవుడు అక్కడ గుడారంలో ఒక పని చేయడానికి అప్పచెప్పారు. But they were not satisfied. అయితే ఆ పని విషయంలో వాళ్ళు అసంతృప్తి కలిగి ఉన్నారు. Yeah, you can read that in the book of Numbers chapter 3. ఇదే సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో ఆ విషయం మనం చదవచ్చు. Yeah. God has divided the work between Kohath, Gershon and Merari. కహాతు తర్వాత మెరారి, గెర్షోను అనే వాళ్ళకి ఈ పనిని విభజించి ఇచ్చారు దేవుడు అక్కడ. Yeah. So these people, they were important people. కాబట్టి వీళ్ళు ముఖ్యులైన ప్రజలు. You can also turn to Genesis chapter 46 and verse 11. ఆదికాండము 46వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూడొచ్చు. Genesis 46:11. 46వ అధ్యాయం ఆదికాండం 11వ వచనం. Who are these people? Gershon, Kohath and Merari. Who are these people? ఈ గెర్షోను, కహాతు, మెరారి అనే వీళ్ళు ఎవరు?
They are the sons of Levi. లేవి కుమారులు వీళ్ళు. Yeah, they are the sons of Levi. లేవి కుమారులు. And their generation, Gershon's Awesome. generation, Kohath generation, and Merari's generation. వీళ్ళు కహాతు, మరారి, గెర్షోను యొక్క సంతతి వీళ్ళంతా. And God gave these three groups special work in the tabernacle. అయితే ఈ యొక్క గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో పనిచేయడానికి ఈ గుంపులకు ఒక ప్రత్యేకమైన పనిని అప్పచెప్పారు దేవుడు. Yeah, you can come back again to Numbers chapter 3. తిరిగి సంఖ్యాకాండం 3వ అధ్యాయానికి వద్దాం. Yeah, 24th verse, Gershon and his family. 24వ వచనం, గెర్షోను అలాగే అతని కుటుంబం. So they have to take care of the tent, the cover, and the screen, and all the ropes, everything required for the screen and tent. అయితే ఈ గెర్షోనీయుల కుమారులైన వీరికి అప్పచెప్పే పని ఏంటంటే మందిరము, గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్ష గుడారము, ద్వారము, తెర. Yeah, that means it is the work of Paul. Saint Paul was a tent maker. ఇది పౌలు యొక్క పని. పౌలు కూడా ఈ తెరలు కొట్టుకునేవాడుగా ఉన్నాడు. Yeah, and then Kohath. Kohath. తర్వాత కహాతు. 31st verse. 31వ వచనం చూడొచ్చు. They have to take care of the table and the lamp and altar and all the items that are required for worship. 31వ వచనం, వారు మందసము, బల్ల, దీపవృక్షము, వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు, అడ్డతెర, వీటి విషయమే వాళ్ళు పట్టించుకోవాల్సి ఉంది. So we have seen what is the work of Kohath and what is the work of Gershon. కహాతు, గెర్షోనీల పని ఏంటి అనేది ఇక్కడ మనం చూసాం. And what is the work of Merari? మెరారి పని ఏంటో చూద్దాం. Yeah, they have to take care of the pillars, 36th verse, and wood, all the locks, and and ropes. ఓకే, 36వ వచనము. Yeah, that is required for all the safety. 36వ వచనం చూద్దాం. మెరారి కుమారులు మందిరం యొక్క పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నిటినీ, దాని సేవ కొరకు అయిన వాటన్నిటిని, అంటే ఈ ప్రత్యక్ష గుడారం యొక్క సేఫ్టీ, రక్షణ కొరకు ఉపయోగించే ఉపకరణాలన్నిటినీ వీళ్ళు కాపాడవలసి ఉంది. So tent and screens for one group, and vessels, tables, lamps for another group, and pillars and safety equipments for another group. ఈ గుడారము, తెర ఇవన్నీ కూడా ఒక గుంపుకి ఇవ్వబడినాయి. తర్వాత బల్ల, దాని మీద దీపము, ఉపకరణాలన్నీ కూడా ఒక గుంపుకి ఇవ్వబడినాయి. ఆ తర్వాత ఈ స్తంభాలు ఇవన్నీ ఏవైతే సేఫ్టీ కోసం ఉపయోగిస్తామో అవన్నీ కూడా వేరే గుంపుకి ఇవ్వబడ్డాయి. Because they were all children of Levites. ఎందుకంటే వీళ్ళందరూ లేవి కుమారులు. Only Levites are supposed to carry all these items which are in the tabernacle. ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన ఉపకరణాలన్నిటినీ వాటి గురించి పట్టించుకోవడానికి లేవి కుమారులకు మాత్రమే అధికారం ఇవ్వబడింది అక్కడ. Yeah, that's what Moses is telling in Numbers 16. మోషే అదే విషయాన్ని ఇక్కడ సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో చెప్తున్నాడు. Yeah, 9 and 10 verses. 9-10 వచనాలు. God has given you a very good work in the tabernacle. దేవుడు మీకు ఈ పనిని ఎంతో గొప్ప పనిని మీకు అప్పగించారు. But they are not satisfied. ఆ విషయంలో మీకు వాళ్ళకి అసంతృప్తిగా ఉంది. They want the responsibility of the priest. Aaron should know that work he is demanding. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అహరోన్ చేసే పని ఉంది కదా, ఆ పని కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు. What is it? ఏంటది? Yeah, you do the work what God has given you. నీకు ఏ పని దేవుడు అప్పగించాడో ఆ పని నువ్వు చేయి. Be satisfied and thankful to God. Lord, so many lakhs of people are there, but you have given us to be very close to the tabernacle. I am thankful. అయితే నువ్వు ఏంటంటే దేవుడు ఎంతో మంది ప్రజలు ఉన్నా కానీ ఆ పనిని మీకు అప్పచెప్పాడు. దాన్ని బట్టి మీరు ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభువా, ఈ పని ఎంతో మంది ఉన్నా కానీ ఈ పని మాకు అప్పచెప్పావు, మీరు సంతోషంగా ఉండాలి. So Gershon and Merari, they are satisfied. They are thankful. అయితే గెర్షోను, మెరారీలు వాళ్ళకి ఇచ్చిన పనిని బట్టి వాళ్ళు సంతృప్తి కలిగి ఉన్నారు. But this Korah, who is coming in the Kohath tribe, he was not satisfied. ఈ కహాతు సంతతి నుండి వచ్చిన ఇతను ఉన్నాడు, కోరహు, అతను అసంతృప్తి కలిగి ఉన్నాడు. You see the 11th verse. 11వ వచనం చూడొచ్చు.
who are you to grumble against Aaron? అహరోనుకి విరోధముగా మీరు పోరాడడానికి ఎవరు మీరు? Ah, they became jealous of Aaron. అహరోను విషయంలో వాళ్ళు అసూయ కలిగి ఉన్నారు. Why Aaron alone goes to the most holy place or holy place? Why can't we go? ఈ అహరోను మాత్రమే పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళగలడు, మేము వెళ్ళలేమా? Because of jealousy. అసూయను బట్టి. In what way he is better than me? నాకంటే అతను ఏ విధంగా అతను గొప్పవాడు? So it is not the question of who is better, but it is God's calling. ఇది ఎవరు గొప్పవాడు, ఎవరు మంచివాడనే కాదు గాని దేవుని పిలుపు ఇక్కడ ముఖ్యం. Might be in the churches where you are gathering, God has given some responsibility to some 2 or 3 brothers. సంఘంలో కూడా దేవుడు ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులకి బాధ్యతను అప్పగించి ఉండొచ్చు. It doesn't mean that they are better than you. దాని అర్థం మీకంటే వాళ్ళు గొప్పవాళ్ళు, మంచివాళ్ళని కాదు. Yeah, it is their calling. అది వాళ్ళ పిలుపై ఉన్నది. Yeah, God has given that responsibility to them. వాళ్ళకి ఆ బాధ్యతని దేవుడే ఇచ్చారు. But the life of Jesus, everybody can take part. అయితే యేసు ప్రభు యొక్క జీవంలోనికి మాత్రం ప్రతి ఒక్కరూ పాలిభాగస్తులు అవ్వచ్చు. A widow sitting in the home, she can take part in that life. ఇంట్లో కూర్చున్న విధవరాలైన ఒక స్త్రీ, ఆమె కూడా యేసు ప్రభు జీవితంలో పాలిభాగస్తురాలు అవ్వచ్చు. Recording stopped. She is not taking any responsibility. ఆమె ఎటువంటి బాధ్యతలను తీసుకోవట్లేదు. Maybe she is praying for all the believers in the church. అయితే సంఘంలో ఉన్న విశ్వాసులందరి కొరకు ఆమె ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. So now you come back to 106 Psalm. ఇప్పుడు 106వ అధ్యాయం కీర్తనకు వద్దాము. 16th verse. 16వ వచనం. They became jealous of or envy against Moses and Aaron. వారు తన దండుపాలెంలో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను యందును అసూయపడిరి. Yeah. Now when you read 16th chapter Numbers, సంఖ్యాకాండం 16వ అధ్యాయం మీరు చదివినప్పుడు you find that it is the Korah and other people, they died. 16వ అధ్యాయంలో కోరహు మరియు ఇతర వ్యక్తులు కొంతమంది చనిపోయినట్టుగా మనం చూస్తాం. Yeah, we read that in the 30th verse. 30వ వచనంలో మనం చూస్తాం అది. The earth will open and Recording in progress. and they were all going into this earth alive. భూమి నెరవేర్చి వారందరినీ ప్రాణంతో సహా మింగేసింది. But one beautiful thing we see here. అయితే ఇక్కడ మనం ఒక అద్భుతమైన విషయాన్ని చూస్తాం. Korah's sons had discernment. కోరహు యొక్క కుమారులకి వివేచన ఉండింది. They said, we will not stand with our dad in rebelling against Moses. వాళ్ళు ఏమన్నారంటే మేము మా తండ్రి గారితో మేము ఉండము, అతను మోషేకి వ్యతిరేకంగా నిలబడున్నాడు. So maybe some young people are hearing this message. ఇక్కడ యవ్వనస్తులైన సహోదరులు ఎవరైనా ఈ వాక్యం వింటున్నారేమో. Suppose your dad or mom, they have a murmuring and grumbling against the elders or the church. నీ తల్లి గాని తండ్రి గాని సంఘంలో ఒక సంఘ పెద్దని బట్టి వాళ్ళ విషయంలో సణుక్కుంటూ ఉన్నారేమో. You need not stand with them. Like Korah's sons, you can separate yourself. నువ్వు వాళ్ళతో పాటు కలిసి నువ్వు కూడా సనగాల్సిన అవసరం లేదు. కోరహు కుమారులాగా నువ్వు వేరే ఉండొచ్చు. Next day when Moses came out, the Korah's sons, they did not stand with their dad, but other 250 people who were with Korah, the earth swallowed them. మోషే బయటకు వచ్చినప్పుడు కోరహు కుమారులు బయటకు వచ్చేసారు, కానీ కోరహుతో పాటు ఉన్న 250 మంది ఆ రోజు చనిపోయారు. Yeah. So we need to take a stand for God. దేవుని కొరకు మనం ఒక స్థాయిని తీసుకోవాలి. Just because he is your husband, wife need not take part in that grumbling and murmuring or jealousy. అతను కేవలం నీ భర్త కాబట్టి భర్తతో పాటు అతని అసూయని అలాగే అతనితో ఉన్నటువంటి ఆ సణుగు స్వభావాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. I think somebody has to mute their mic because it is disturbing. Okay, thank you. So we have to take care. కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి. Yeah. And sometimes wife may have a grumbling spirit. She is not satisfied with the church. Husband need not join her in the spirit. She can be separated. కొన్నిసార్లు భార్య సంఘం విషయంలో అసంతృప్తి కలిగి ఉండొచ్చు. అంతే అప్పుడు భర్త ఆమెతో పాటు కలిసి అతను కూడా సనగాల్సిన అవసరం లేదు. As a wife, obey to your husband, but you need not join him in the spirit of Korah. భార్యగా నువ్వు భర్తకి లోబడి ఉండాలి, అంతేగాని కోరహు స్వభావాన్ని నువ్వు
కలిగి ఉండాల్సిన అవసరం లేదు. And we find later Korah's sons have written some of the Psalms. అయితే తర్వాత కాలంలో మనం చూస్తాం కోరహు కుమారులు కొంతమంది కొన్ని కీర్తనలు రాసినట్టుగా. So it is a jealousy against some people whom God has given responsibility brings a dissatisfaction in our heart. కాబట్టి సంఘంలో కొంతమందికి దేవుడు బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఆ విషయమై మన హృదయంలో అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది. Children, do you have a grumbling and murmuring against your dad? పిల్లలారా, మీరు మీ తండ్రుల పట్ల మీరు ఏమైనా అసంతృప్తి కలిగి సణుగు స్వభావం కలిగి ఉన్నారా? Because you are asking for a particular type of mobile or iPhone, your dad is not buying. Do you have a grumbling? మీ నాన్నగారిని మీరు అడిగినటువంటి ఆ మొబైల్ ఫోన్ ఆయన కొని ఇవ్వనందుకు మీరు సణుగుతున్నారా? iPhone. iPhone is very costly. ఐఫోన్ చాలా ఖరీదైంది కాబట్టి. I don't have iPhone. బ్రదర్ కి నాకు కూడా ఐఫోన్ లేదు. I am not marketing against iPhone. మా ఐఫోన్ కి వ్యతిరేకంగా మేము మార్కెటింగ్ చేయట్లేదు. But if your father is not able to buy you, or if he says no, accept it gladly. Okay, God, it is not the right time. According to your will, I will accept. సో మీ తండ్రి గారు అది ఇవ్వనప్పుడు నువ్వేం చెప్పాలి అంటే, అవును ప్రభువా, ఇది నీకు వ్యతిరేకంగా ఉంది, ఇది ఇవ్వట్లేదు కాబట్టి నేను అంగీకరిస్తున్నానని చెప్పాలి. I was studying in the high school. నేను హై స్కూల్లో చదువుతున్నప్పుడు I think 6th, 7th or 8th. 7వ 8వ తరగతుల్లో Most of the children, school children will bring their cycles. చాలా మంది విద్యార్థులు సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు. But I didn't have a cycle. అప్పుడు నాకు సైకిల్ లేదు. I was asking my dad, please, daddy, get me a cycle. మా నాన్నగారిని అడుగుతూ ఉన్నాను, నాన్నగారు నాకు ఒక సైకిల్ ని కొనివ్వండి అని. But my dad didn't have money. మా నాన్నగారి దగ్గర దాన్ని కొనడానికి ధనం లేదు. So for a long time, some student will come to my home. We both will go in that cycle. సో చాలా కాలం పాటు ఒక విద్యార్థి మా ఇంటికి వచ్చేవాడు. అతని సైకిల్ మీద ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. Because he is giving a cycle, I love to pedal with that person. అతను ఎందుకు వచ్చేవాడు అంటే ఆ సైకిల్ నేను తొక్కాల్సి ఉండేది, నేను తొక్కేవాడిని, అందుకు వచ్చేవాడు. Sometimes my mom would say, today you come for lunch, I could not pack your lunch, so I have to beg for cycle with somebody because I cannot walk and come and go within the time. ఇది మధ్యాహ్నం పూట కొన్నిసార్లు మా అమ్మగారు అనేవాళ్ళు, ఇవాళ నేను ఆహారం సిద్ధపరచలేకపోయాను, మధ్యాహ్నం భోజనం టైంకి ఇంటికి వచ్చేసేయి అని అన్నప్పుడు నేను ఎవరినైనా అడిగి సైకిల్ మీద వచ్చేవాడిని. ఎందుకంటే అది నడిచి వెళ్ళి వచ్చేంత దగ్గర కాదు. Yeah, it is a kind of humiliation. అది కొంత అవమానకరంగా ఉండేది. And evening I love to walk long distance from my school to home. సో సాయంత్రం పూట చాలా దూరమైన ఉన్నప్పటికీ మా ఇంటి దగ్గర నుంచి, స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వచ్చేవాడిని. But I never murmured or grumbled against my dad. అయితే మా నాన్నగారికి వ్యతిరేకంగా నేను ఎప్పుడు సనగలేదు, గొనగలేదు. Maybe after 6 months or 1 year, my dad got me a cycle. ఆ తర్వాత 6 నెలల సంవత్సరం తర్వాత మా నాన్నగారు నాకు ఒక సైకిల్ కొనిచ్చారు. Nowadays it may not be a cycle, it may be a bike or a phone. అయితే ఇప్పటి రోజుల్లో అది ఒక సైకిల్ కాకపోవచ్చు, కానీ ఒక బండో లేకపోతే ఐఫోన్ ఏదో ఒకటి అయి ఉండొచ్చు. So children, those who are young, you should never have any grumbling or murmuring against your dad or mom. కాబట్టి యవనస్తులైన పిల్లలు, మీకు ఏదైనా వస్తువు దొరకలేదనే విషయంలో నీ తల్లిదండ్రులను పట్ల నువ్వు ఎప్పుడు కూడా అసంతృప్తి కలిగి సనగకూడదు. So a dissatisfaction, and then it becomes jealousy, then becomes grumbling, murmuring, and then God's punishment comes. అసంతృప్తి మొదట అసూయగా మారుతుంది, తర్వాత అది సణుగు గొణుగులుగా మారుతుంది. Why God is so much against grumbling and murmuring? ఈ సణుక్కోవడం అనే విషయాన్ని బట్టి దేవుడు ఎందుకు ఎంత వ్యతిరేకంగా ఉన్నాడు? Because it is the same sin which made the angels to become devils. ఎందుకంటే అదే కారణాన్ని బట్టి ఆ దేవదూతలైన వాళ్ళు దయ్యాలుగా మారిపోయారు. They never were satisfied with the position God has given to them. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ స్థాయిని బట్టి వాళ్ళు సంతృప్తి ఎప్పుడూ చెందలేదు. They wanted something more than what God has given. దేవుడు వాళ్ళకి ఇచ్చిన స్థాయి కంటే కూడా ఇంకా ఎత్తైన ఉన్నతమైన స్థాయిని వాళ్ళు కోరుకున్నారు. Yeah, somebody asked, Billy Graham was telling this once. బిల్లీ గ్రాహం గారు చెప్తా ఉన్నారు ఇది ఒకసారి. When man will be satisfied? ఎప్పుడు మనిషి సంతృప్తి చెందుతాడు? See, this is the man's level. ఇది మనిషి యొక్క స్థాయి అనుకున్నట్లయితే He is not satisfied. దాని విషయంలో అతను సంతృప్తి చెందడు. He wants something more than what he has. అతను ఉన్నదానికంటే ఇంకొంచెం ఎక్కువ స్థాయిని అతను ఆశిస్తూ ఉంటాడు. Now he comes here. అప్పుడు ఆ స్థాయికి చేరుకున్న తర్వాత He wants some more. అప్పుడు ఇంకొంచెం స్థాయి అతనికి కావాలి. He comes here. ఇంకా అక్కడికి వచ్చినాక He wants some more. అక్కడ ఇంకా నుంచి ఇంకా కోరుకుంటూ ఉంటాడు. Some more.
some అలా more. ఇంకా 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 He will never reach. కాబట్టి అతను ఎప్పుడూ సంతృప్తి చెందే స్థాయికి రాడు. That's why Bible says contentment with godliness is a great gain. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే సంతుష్టి సహితమైనటువంటి భక్తి ఎంతో గొప్ప లాభసాయకమైనది. Yeah, I want to show that verse to you. ఆ వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. Yeah, it is in 1 Timothy chapter 6 and verse 6. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఉంటుంది ఆ వచనం. చూద్దాం. Contentment with godliness is a great gain. 1 Timothy తిమోతికి రాసిన మొదటి పత్రిక 6. 6వ అధ్యాయం 6th verse. 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. Yeah, sometimes when you invest your money, this is the interest you will get. కొన్ని విషయాల్లో మీకు తెలుస్తుంది ఏంటంటే మీ డబ్బు మీరు కొంత పెట్టుబడి పెట్టినట్టయితే ఇది మీకు వచ్చే ఇంట్రెస్ట్. And you are not satisfied with the interest offered by bank. అయితే బ్యాంక్ ఇచ్చే ఆ వడ్డీతో నువ్వు సంతృప్తి పడకపోవచ్చు. You want something more than what bank is offering. అయితే బ్యాంక్ ఇచ్చే ఆ వడ్డీ కంటే ఇంకొంచెం ఎక్కువ నువ్వు ఆశిస్తావు. So you deposit in a private organization. కాబట్టి అప్పుడు నువ్వు నీకున్న ధనాన్ని ఒక ప్రైవేట్ సంస్థలో నువ్వు పెట్టుబడి పెడతావు. That fellow cheats and takes all the money. సో ఆ ప్రైవేట్ సంస్థ వాడు ఏం చేస్తారంటే మిమ్మల్ని మోసం చేసి ఉన్న మొత్తం డబ్బు తీసుకెళ్లిపోతాడు. Yeah, that's a very sad state. Many people have lost money like that. కాబట్టి ఎంతో విచారకరమైన విషయం ఏంటంటే చాలా మంది మనుషులు ఇలాగే డబ్బును కోల్పోయారు. It is because of discontentment in the heart. ఇది ఎందుకంటే హృదయంలో ఉన్నటువంటి సంతుష్టి లేని ఒక స్థితి. I want some more than what I have. నాకున్న దానికంటే మరికొంత కావాలి అనే ఈ స్థాయి ఒక పరిస్థితి. So that dissatisfaction will turn to jealousy and grumbling and murmuring. కాబట్టి అసంతృప్తి అనేది అసూయగాను ఆ తర్వాత సణుగు గొణుగులుగాను తయారవుతుంది. And these people of Israel were also involved in testing God. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ మనం కొరింథీయుల్లో చూస్తున్న దానిలో వాళ్ళు దేవుణ్ణి పరీక్షిస్తా ఉన్నారు. 1 Corinthians chapter 10 and verse 9. మొదటి కొరింథీ 10:9వ వచనం. And those who tested God, they were destroyed by snakes. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. And let us not test Christ. మనం ఆయన్ని శోధించకూడదు. Christ. Let us not test Christ. మనం క్రీస్తును శోధించకూడదు. Yeah, that is what written in 9th verse. 9వ వచనంలో రాయబడింది అది. మనం ప్రభువుని శోధింపక యుందుము. And do you say, what brother, these are all people Israel sins, why you are teaching that now? మీరు చెప్పొచ్చు ఏంటంటే సహోదరుడు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మాకు, ఇవన్నీ ఎప్పుడో ఇశ్రాయేలీయులు చేసిన తప్పులు కదా అని. If you think like that, 12th verse is for you. మీరు అలా కనుక ఆలోచిస్తున్నట్లయితే 12వ వచనం మీ కొరకు ఉంది. He who stands thinks that he stands, let him take heed that he doesn't fall. తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. And 11th verse, all these things happened for our warning. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. And what is testing Christ? క్రీస్తుని శోధించటం అంటే ఏంటి? I do small sin. నేను ఒక చిన్న పాపం చేస్తాను. And wait whether God is giving me any punishment. దేవుడు ఆ పాపాన్ని బట్టి నాకు ఏదైనా ఒక శిక్షణ ఇస్తాడా లేదా అని వెయిట్ చేయటం. No punishment. శిక్ష ఏమి ఇవ్వలేదు అనుకుంటే I do some more. అప్పుడు నేను ఇంకొంచెం పాపం మరెక్కువగా చేస్తాను. Nothing happened. ఇంకేం జరగలేదు. Some more. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ పాపం చేస్తాను. Some more. అలా ఇంకొంచెం. So each time you sin, you get the boldness to commit the next level of sin. సో ప్రతిసారి నేను పాపం చేసే ప్రతిసారి కూడా ఇంకొక పాపం చేయడానికి నాకు ధైర్యం వస్తుంది. That is one of the deceptions of sin. అది పాపంలో ఉన్నటువంటి ఒక మోసం ఇది. You see half naked pictures. మీరు చూడకూడని అశ్లీలమైన చిత్రాలు చూస్తున్నప్పుడు and you enjoy. నువ్వు దాన్ని సంతోషిస్తూ ఉంటే nothing happens. ఏమి జరగలేదు. You are a good brother in the church. నువ్వు సంఘంలో ఒక మంచి సహోదరుడిగానే ఉన్నావు. Everybody respects you. నేను అందరూ అక్కడ రెస్పెక్ట్ చేస్తా ఉంటారు. God is blessing you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు. God blesses your children. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాడు. So you do again some more. కాబట్టి నువ్వు మరింకొంత పాపాన్ని చేస్తావు. You start seeing regularly. నువ్వు ఇంతవరకు అప్పుడప్పుడు చూసేవాడు ఇప్పుడు ఎక్కువ సార్లు రెగ్యులర్ గా చేస్తా ఉంటావు. There is something called law of diminishing interest.
దీన్ని తగ్గిపోయేటువంటి ఒక మనం స్థితిగా చూడొచ్చు. Yeah, first people take this much of wine and they get enjoyment. మొదట్లో ప్రజలు ఏం చేస్తారంటే కొంచెం తక్కువ స్థాయిలో వైన్ తీసుకుంటారు, దాన్ని బట్టి వాళ్ళు ఆనందిస్తారు. After some time, it is not giving their enjoyment. They will have to increase the amount. కాబట్టి తర్వాత కాలంలో ఏమవుతుందంటే ఆ కొంచెం వాళ్ళకి ఆనందం అనేది దాన్ని ఇంకొంచెం పెంచాల్సి ఉంటుంది. Now 2 times a day కాబట్టి ఇప్పుడు రోజుకి 2 సార్లు and 3 times a day, 3 సార్లు and they add something else to increase the feeling. సో ఆ మత్తు అనే ఆ భావాన్ని వాళ్ళు పెంచుకోవడం కోసం ఇప్పుడు దానిలో ఇంకొంచెం యాడ్ చేస్తా ఉంటారు, కలుపుతా ఉంటారు. And in many countries, these people are not having the kick because of the wine. They are given snake bite. కాబట్టి కొన్ని దేశాల్లో వాళ్ళకి ఆ మత్తు సరిపోక వైన్ ఇచ్చే మత్తు సరిపోక వాళ్ళు పాము కాట్లు కూడా చేయించుకుంటూ ఉంటారట. So the snake bite, they get the kick and the feeling. సో ఈ పాము కాటుకి వాళ్ళు ఆ మత్తు వచ్చి దాన్ని ఆనందిస్తూ ఉంటారు. Then they take tablets. తర్వాత వాళ్ళు టాబ్లెట్స్ తీసుకుంటారు. See how they destroy the body. వాళ్ళ శరీరాన్ని ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారో చూడండి. So the sin has to keep on increasing to keep you at the same level of enjoyment. సో నీకు అదే స్థాయిలో ఆనందాన్ని ఇవ్వడం కోసం నువ్వు పాపాన్ని కొంచెం కొంచెంగా పెంచుతూ పోతావు. So each time the interest diminishes if you use the same level. నువ్వు అదే స్థాయిలో ఉండటం కోసం నీ యొక్క ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది తగ్గుతూ ఉంటుంది. That is the deception of sin. అది పాపంలో ఉన్నటువంటి మోసం. So what is the best one? కాబట్టి ఉత్తమమైనది ఏంటి? Don't go for the first one. మొట్టమొదటిసారి ఆ పాపం చేయకుండా ఉండటం. I had a professor where I studied in engineering college. నేను ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్న దగ్గర మాకు ఒక ప్రొఫెసర్ ఉండేవారు. And he was teaching me civil engineering. ఆయన సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నేర్పిస్తా ఉన్నారు. Somehow he became addicted to drinks. ఆయన తాగుడికి బానిసై ఉన్నాడు ఆయన. And every day 1, then 2 and 3. ప్రతిరోజు 1, 2 తర్వాత 3 ఆయన 3 సార్లు తీసుకుంటా ఉండేవాడు. All the furniture, the radio, everything he sold to get the drink. సో ఆయన ప్రతిరోజు ఆ తీసుకోవడం కోసం ఆయన ఏం చేశారంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిని, ఫర్నిచర్ అన్ని కూడా అమ్మేస్తూ ఉన్నారు. When you go to his house, house is almost empty. ఆయన ఇంటికి వెళ్ళి చూసినప్పుడు ఆ ఇల్లంతా ఖాళీ అయిపోయింది. Yeah, wife and daughter, they left the home. You first get delivered, then we'll come back. ఆయన భార్య, కుమార్తె, కుమారులు వాళ్ళు ఏంటంటే ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు ముందు దీనిలో నుంచి బయటికి రా, అప్పుడు మేము వస్తాము అని. One day they said, today there's no college. ఒక రోజు చెప్పారు ఏంటంటే ఇవాళ కాలేజ్ లేదు అని. Why? We are asking why? What is the reason? ఎందుకు లేదు కాలేజీ, ఎందుకు సెలవు ఇచ్చారని మేము అడిగాం. That professor died. ఎందుకంటే ఆ ప్రొఫెసర్ గారు చనిపోయారు అని చెప్పారు. He hanged himself in the house. ఆయన తన ఇంట్లోనే ఊరేసుకున్నాడట. Wages of sin is death. పాపం యొక్క దురాశ మరణం. Romans 6:23. Once we read it, brother. రోమీయులకు రాసిన పత్రిక 6:23. The wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ. ఎలాగనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. And I used to talk to that professor. నేను ఆ ప్రొఫెసర్ గారితో మాట్లాడుతూ ఉండేవాడిని. Many times I went to his house. చాలా సార్లు ఆయన ఇంటికి వెళ్ళాను నేను. We shared the gospel. ఆయనకి సువార్తను కూడా చెప్పాం. Gave the Bible. బైబిల్ ఇచ్చాం ఆయనకి. Invited him for the meetings. మన మీటింగ్స్ కూడా ఆయన్ని ఆహ్వానించాం. But it did not change him. అది ఆయన్నేమి మార్చలేకపోయింది. And one thing he was repeatedly telling. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తా ఉండేవాళ్ళు. I curse the first day I went to drink. నేను మొట్టమొదటిసారిగా ఈ తాగడానికి వెళ్ళిన రోజు నేను శపిస్తా ఉన్నాను అని. And who introduced him to this drinking habit? ఈ తాగుడు అనే ఈ యొక్క అలవాటుకి ఆయనకి ఫస్ట్ మొదటగా అలవాటు చేశారు. Very sad thing. He's a Christian who introduced him to drinking. చాలా విచారకరమైన విషయం ఏంటంటే ఆయనకి మొదటగా అలవాటు చేసిన ఎవరంటే ఒక క్రైస్తవుడు. His name is Francis. ఆయన పేరు ఫ్రాన్సిస్ అట. He used to tell him, Francis introduced me to this drinking. Now I am not able to come out of it. ఆ ప్రొఫెసర్ గారు చెప్తా ఉంటారు, ఫ్రాన్సిస్ నాకు ఈ అలవాటుని చేశాడు, నేను ఇప్పుడు దీనిలో నుంచి బయటికి రాలేకపోతున్నాను అని. So my dear young friends and old friends, నా యొక్క యవ్వన సహోదరులారా అలాగే పెద్దవాళ్ళైన స్నేహితులు కూడా నేను చెప్తున్నాను, don't try the first time. మొట్టమొదటిసారి మీరు ప్రయత్నించొద్దు. Refuse it. దాన్ని తిరస్కరించండి.
because it has got a deceiving tendency. It keeps on deceiving. ఎందుకంటే పాపం దానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే మోసం చేసేది, మోసకరమైనది. అది మోసం చేస్తూ ఉంటుంది. There is no end to it. దానికి అంతం అంటూ లేదు. So I told you that the people of Israel were testing God. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని శోధిస్తూ ఉన్నారు. And the same sin is mentioned in 106 Psalm and verse 14. అదే వచనం ఇక్కడ 106 కీర్తనలో కూడా రాయబడి ఉంది, 14వ వచనం. Yeah, in the wilderness they tested God. ఎడారిలో దేవుని శోధించిరి. And the previous verse, దానికంటే ముందు వచనంలో 13th verse, 13వ వచనం. there are two reasons mentioned here. ఇక్కడ రెండు కారణాలు చెప్పబడ్డాయి. Number one, మొదటిది, they forgot the works of God. ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. Yeah. Number two, రెండవది, willing to wait for the counsel or advice of God. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టు కొనకపోయిరి. Yeah. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, are you willing to wait for the counsel of God? దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టుకుంటున్నావా? If you don't have the patience to wait, you may test God. నువ్వు దేవుని యొక్క ఆలోచన కోసం నువ్వు వేచి చూడకపోతే నువ్వు దేవుని శోధిస్తున్నావు. Yeah. We read Psalm 78 and verse 11. 78వ కీర్తన 11వ వచనం చూద్దాం. Yeah. They forgot the works of God and the miracles God has done in their lives. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. We also read in the 42nd verse. 42వ వచనంలో కూడా చూడొచ్చు. Yeah. They forgot the hand of the Lord and the day when they were redeemed from their enemies. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. See, the first thing which guides us to this sin is we forget God and God's work. పాపం కొరకు మనం వెళ్ళడానికి మనల్ని నడిపించే మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుణ్ణి, ఆయన కార్యాలని మనం మర్చిపోవడం. Yeah. Daily at the time of prayer, are you remembering God? మన ప్రార్థన సమయంలో మనం ప్రతిరోజు దేవుని గుర్తు చేసుకుంటున్నామా? Are you thanking God for all the mighty works He has done in your life? మన జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయన కృతజ్ఞతలు చెప్పేవారంగా ఉన్నామా? He has done so many good things in your family. Do you remember and thank God? ఆయన మన కుటుంబంలో ఎన్నో గొప్ప విషయాలు, మంచి విషయాలు చేశారు. వాటిని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నామా? We have to remember God's goodness. దేవుని యొక్క మంచితనాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. What do we read in Psalm 103 verses 1, 2 and 3? 103వ కీర్తన 1, 2 వచనాలు మనం ఏం చదువుతూ ఉంటాం? Bless the Lord, O my soul. Bless His holy name and forget not His many benefits. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. Yeah. Bless the Lord, O my soul. Bless all His good works and do not forget the benefits God has done in your life. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. Teach your children what God has done in your life. మీ పిల్లలకు బోధించండి దేవుడు మీ జీవితాల్లో ఏవి మంచి కార్యాలు చేశాడో. Might be your fathers have enjoyed or experienced God's work. Teach them to your children. మీ యొక్క తల్లిదండ్రులు మీ ఆ యొక్క దేవుని యొక్క అద్భుతమైన కార్యాలని వాటిని ఆనందించారేమో, వాటిని మీ పిల్లలకు చెప్పండి. How you got to know these truths? Tell your children. ఈ సత్యాలు మీరు ఎలా నేర్చుకున్నారో అవి మీ పిల్లలకు చెప్పండి. While telling our children, there are two benefits. మన పిల్లలకి మనం బోధించేటప్పుడు ఇక్కడ రెండు ప్రయోజనాలు ఉన్నాయి. We remember the good works of the Lord. దేవుని యొక్క కార్యాలని మనం జ్ఞాపకం చేసుకుంటాము. And we make our children also remember the goodness of the Lord. అలాగే మన పిల్లలు కూడా దేవుని యొక్క కార్యాలని జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. Yeah, this is the one way that we don't test God. ఈ విధంగా మనం దేవుని శోధించకుండా ఉండొచ్చు. And especially those who are going to get married. అలాగే ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో, are you willing to wait for the counsel of God? దేవుని యొక్క ఆలోచన కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? Are you willing to wait for the will of God? దేవుని యొక్క చిత్తం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? Or are you in hurry? లేదా తొందరలో ఉన్నావా? So let us not be in hurry. మనం తొందరలో ఉండొద్దు. Because Psalm 106 and verse 13 says,
They did not wait for the counsel of God, and they tested God. 13వ వచనం 106వ కీర్తన చూసినట్టయితే, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయేరి. ఆ విధంగా వారు దేవుని శోధించిరి. Yeah, 7th verse. 7వ వచనం చదివితే, Yeah, they never got convicted of the miracles God has done, and the richness of his grace they never remembered. ఆయన ఐగుప్తులో మా పితరులు నీ అద్భుత కార్యములను గ్రహింపకయుండిరి, నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమును తెచ్చుకొనకయుండిరి. Yeah. So we should remember God's goodness. దేవుని యొక్క మంచితనాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. When you forget God, దేవుని మర్చిపోయినప్పుడు, and when you forget the works of God, దేవుని యొక్క కార్యాలని నువ్వు మర్చిపోయినప్పుడు, then comes idol worship. అప్పుడు విగ్రహారాధన అనేది వస్తుంది. When you forget God, something else becomes your God. నువ్వు దేవుని మర్చిపోయినప్పుడు మరింకేదో దేవుడు అవుతాడు నీకు. That's what we read in 21st and 22nd verses. అదే 21, 22 వచనంలో చూస్తాం మనం. Psalm 106, 21 and 22. 106వ కీర్తన 21, 22. In Egypt, God did mighty works, and in Cam's land, God did miracles, and near the Red Sea, God did terrible things, but they forgot their God. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్యకారములను, ఎర్ర సముద్రమున భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయేరి. What is the effect? ఏంటి దాని యొక్క పర్యవసానం ఏంటి? 19th and 20th verse, they made a golden calf and they started worshipping that idol. 19, 20 వచనంలో చూడొచ్చు. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, విగ్రహమును నమస్కారం చేసిరి. So we have seen some of the sins of the Israel. ఇశ్రాయేలీయులు చేసిన కొన్ని పాపాలను మనం చూసాము. First we saw grumbling and murmuring, మొదటగా వాళ్ళు అసంతృప్తి కలిగి సణగడం, గొణుకోవడం చూసాం. testing God, దేవుణ్ణి శోధించడం, and become idolaters. మూడవదిగా విగ్రహారాధికులు అవడం, And we'll also have seen adultery. అలాగే వ్యభిచారులు అవ్వడం కూడా మనం చూడొచ్చు. Yeah, they committed adultery. వారు ఆ వ్యభిచారాన్ని కలిగి ఉన్నారు. That we read in 28 and 29th verses. అది 28, 29 వచనాల్లో చూడొచ్చు. Idolatry and fornication are closely related. ఈ జారత్వము అలాగే వ్యభిచారం అనేవి రెండు కూడా బాగా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. Yeah, 28th verse, they were holding on to Baal. 28వ వచనం, వారు బయల్పేరును హత్తుకొన్నారు. And they sacrificed to those idols. అయితే చచ్చిన వాటికి అర్పించే బలిమాంసమును భుజించిరి. 29th verse, and through their acts they provoked God. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించారు. What is this work? ఏంటి వాళ్ళు చేసిన పని? Fornication and adultery. వాళ్ళు చేసింది ఏంటంటే ఆ యొక్క వ్యభిచారము అలాగే జారత్వం. That's why a big plague came and many people died. కాబట్టి అక్కడ చాలా తెగులు రేగి అక్కడ ఎంతో మంది చనిపోయారు. And one man stopped the plague. ఆ యొక్క తెగుల్ని ఒక మనిషి అక్కడ ఆపాడు. What is the name of the man? ఆ మనిషి యొక్క పేరేంటి? 30th verse, 30వ వచనం, Phinehas. ఫినెహాసు. And Phinehas did justice. అక్కడ పరిహారము చేశాడు ఫినెహాసు. He hated adultery and fornication. అతను ఆ వ్యభిచారాన్ని అలాగే జారత్వాన్ని ఎంతో ద్వేషించాడు. Near the tabernacle, one man and woman were involved in adultery and he killed them. అక్కడ ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరలోనే ఒక స్త్రీ పురుషులు వ్యభిచారం చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరిని ఆయన చంపేశాడు. You know what is the fruit of that? 31st verse. 31వ వచనం, ఆ చేసిన ఆ కార్యం యొక్క ఫలం ఏంటో తెలుసా? Generation after generation, that was counted as righteousness by God. నిత్యము తరములన్నిటిను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. We know Abraham's faith was counted as righteousness. మనకు తెలుసు అబ్రహాం యొక్క విశ్వాసము నీతిగా ఎంచబడింది. It is not only faith. అది విశ్వాసం మాత్రమే కాదు, Hatred for sin also will be counted as righteousness. పాపం పట్ల మనకున్న ద్వేషం కూడా నీతిగా ఎంచబడుతుంది. That we read in Psalm 106 and verse 30. ఆ విషయాన్ని మనం ఇక్కడ 106వ కీర్తన 30వ వచనంలో చదువుతున్నాం. And when you read Numbers 25, they went to Moab and they worshipped their idols, ate food sacrificed to the idols, and then they involved in adultery. What is the chapter, brother? Numbers 25.
ఓకే. మనము సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో కూడా No, not చూస్తాం. Psalms, Numbers. Yeah, sorry, correct, Numbers. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనం చూస్తాం. వాళ్ళు కూడా మోయాబు ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడ బలి అర్పించిన వాటిని వాళ్ళు తిన్నారు అని మనం చదువుతాం. Yeah, that's Balaam led them to sin. అక్కడ బిలాము వాళ్ళని పాపం చేయడానికి ప్రోత్సహించాడు. Yeah, in Revelation we read, in Jude we read, యూదా పత్రికలో మనం చదువుతాం ఆ విషయాన్ని. he led the people of Israel to adultery. అతను ఈ ఇశ్రాయేలు ప్రజల్ని పాపం చేయడానికి అతను పురికొల్పాడు. So when something else becomes important for us than God, we backslide. సో దేవుని కంటే మరింకేదైనా మనకి ముఖ్యం అయినప్పుడు మనం వెనక్కి దిగజారిపోయిన స్థితిలోకి వెళ్తాం. So may God protect us from all these sins. Let us wait for the counsel of God. Let us not forget God, and let us remember the greatness of God. కాబట్టి ఈ పాపాల విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉందాము. దేవుని యొక్క ఆలోచన కనిపెట్టుకుని ఉందాం. ఆయన శోధించకుండా ఆయన దగ్గర కనిపెట్టుకునే వారంగా ఉందాం. Shall we close our eyes and pray to God? మన కన్నులు మూసుకొని ప్రార్థన చేద్దాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, all these things are written for our example and warning. మాకు హెచ్చరిక కలుగులాగున ఈ విషయాలన్నీ రాయబడి ఉన్నాయి. We want to take them seriously, Lord. వాటిని మేము తీవ్రంగా తీసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. We don't want to think that we have come out of it and we will not fall in that sins. అయితే మేమెవరం కూడా అందులో పడిపోము అనే మోసంలో మేము ఉండకుండా మాకు సహాయం చేయండి. Help us to be careful, Lord. మేము జాగ్రత్తగా ఉండడానికి మాకు సహాయం చేయండి. Protect our people, Lord. మా ప్రజలను కాపాడండి ప్రభువా. We want to perfect holiness in the fear of God. మేము దేవుని యొక్క భయంలో ఎదగాలని ఆశపడుతున్నాం. Bless every one of them. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని బ్రతిమాలుతున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you, brothers. God bless you all. థాంక్యూ.